Hi students, welcome to Dr. Govindraju Kolusu YouTube channel. Students, April 1st తారీఖున మీరు సోషల్ ఎగ్జామ్ రాయిపోతారు కదా 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ సోషల్ కి సంబంధించినటువంటి ముందు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూద్దాం. ఈ వీడియో ఎక్కడ కూడా లాస్ట్ వరకు కూడా ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఈ వీడియోని లాస్ట్ వరకు చివరి వరకు చూసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. ఇంకెవరన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఒకసారి ఏపీ 10th క్లాస్ మార్చి 2025 సబ్జెక్ట్ వచ్చేపాటికి సోషల్ స్టడీస్ 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూడండి ఒకసారి. ఇప్పుడు మొత్తం మీకు 10th క్లాస్ సోషల్ సబ్జెక్ట్కి వచ్చేపాటికి నెంబర్ ఆఫ్ సెక్షన్స్ 4 సెక్షన్స్ ఉంటాయి. తర్వాత ఇప్పుడు మనకి అంటే సెక్షన్ 1కి వచ్చేపాటికి మీకు 12 క్వశ్చన్లు ఉంటాయి. సెక్షన్ 1లో 12 క్వశ్చన్లు ఉంటాయి. 1 to 12 క్వశ్చన్స్ అనమాట. ఇది సెక్షన్ 1 అంతా కూడా మీకు 1 మార్క్ క్వశ్చన్స్ టైప్ ఇవన్నీ మొత్తం 12 out of 12 12 క్వశ్చన్ ఇస్తే 12 రాయాలి. ఇంటర్నల్ చాయిస్ ఉండదు. ఈచ్ క్వశ్చన్కి 1 మార్కు 12 into 1 12 మార్క్స్. ఇది ఇలా 1 to 12 క్వశ్చన్స్ సెక్షన్ 1 మార్క్ క్వశ్చన్స్ ఇవన్నీ 12 మార్కులు. తర్వాత సెక్షన్ 2 వచ్చేప్పటికి ఇవి మీకు సెక్షన్ 2 అంతా కూడా 2 మార్క్ క్వశ్చన్స్ టైప్ ఇవి. ఇది వచ్చేప్పటికి మీకు క్వశ్చన్ నెంబర్ 13 to 20 13వ క్వశ్చన్ దగ్గర నుంచి 20వ క్వశ్చన్ వరకు సెక్షన్ 2 ఇవన్నీ సెక్షన్ 2 అంతా కూడా 2 మార్క్ క్వశ్చన్స్ టైపు మొత్తం 8 out of 8 8 క్వశ్చన్లు ఇస్తే 8 రాయాలి. ఎటువంటి చాయిస్ ఉండదు. 8 into 2 16 మార్క్స్ 16 మార్కులు. సెక్షన్ 2 అంతా కూడా 8 క్వశ్చన్లు ఇస్తాడు. ఈచ్ క్వశ్చన్కి 2 మార్కులు మొత్తం 16 మార్కులకు ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ 3 థర్డ్ సెక్షన్ వచ్చేపాటికి ఇదంతా కూడా మీకు 4 మార్క్స్ క్వశ్చన్స్ టైప్ ఇవి. అంటే ఏ క్వశ్చన్ దగ్గర నుంచి క్వశ్చన్ నెంబర్ 21 దగ్గర నుంచి 28th క్వశ్చన్ వరకు ఈ 8 క్వశ్చన్లు 8 out of 8 8 క్వశ్చన్లు ఇస్తే 8 రాయాలి. ఎటువంటి చాయిస్ ఉండదు. ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్ ఉంటుంది. 8 into 4 32 మార్క్స్. సెక్షన్ 3 అంతా కూడా 4 మార్క్స్ క్వశ్చన్స్ టైపు 8 క్వశ్చన్లు రాయాలి. ఈచ్ క్వశ్చన్కి 4 మార్కులు 8 into 4 32 మార్క్స్ ఇవి సెక్షన్ 3 అంతా కూడా. ఇక సెక్షన్ 4 చూద్దాం. సెక్షన్ 4 వచ్చేపాటికి అంటే ఏ క్వశ్చన్ దగ్గర నుంచి ఏ క్వశ్చన్ వరకు 29వ క్వశ్చన్ దగ్గర నుంచి 33వ క్వశ్చన్ వరకు. అంటే మొత్తం మీకు సోషల్ స్టడీస్లో నెంబర్ ఆఫ్ సెక్షన్లో 4 సెక్షన్లు ఉంటాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 33 క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు సెక్షన్ 4 వచ్చేపాటికి క్వశ్చన్ నెంబర్ 29 దగ్గర నుంచి 33వ క్వశ్చన్ వరకు అంటే దాదాపుగా 5 క్వశ్చన్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి నోట్ వచ్చేపాటికి ఈచ్ క్వశ్చన్ హ్యాజ్ యాన్ ఇంటర్నల్ చాయిస్. ప్రతి క్వశ్చన్కి కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అంటే ఎలాగూ 29వ క్వశ్చన్లో సబ్ క్వశ్చన్స్ 2 ఇస్తాడు. ఏ అండ్ బి ఒక క్వశ్చన్ రాయాలి. అంటే ప్రతి క్వశ్చన్కి కూడా మీకు ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది అనమాట. ప్రతి క్వశ్చన్కి అంటే మీకు దాదాపుగా ఈ 5 క్వశ్చన్ నుంచి మీకు 5 క్వశ్చన్లు కలిపి చాయిస్గా 10 క్వశ్చన్లు ఇస్తాడు. మీరు వితౌట్ చాయిస్గా 5 క్వశ్చన్లు రాయాలి. ప్రతి క్వశ్చన్కి కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అదే చూడండి ఇక్కడ ఈచ్ క్వశ్చన్ హ్యాస్ యాన్ ఇంటర్నల్ చాయిస్. ప్రతి క్వశ్చన్కి కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. మీరు వితౌట్ చాయిస్గా రాయాల్సి ఉంటుంది. 5 out of 5 5 క్వశ్చన్స్ 5 రాయాలి. మీకు 10 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది ఇంటర్నల్ చాయిస్గా. ఈచ్ క్వశ్చన్కి 8 మార్క్స్. ఈ సెక్షన్ 4 అంతా కూడా 8 మార్క్స్ క్వశ్చన్స్ టైప్ ఇవి. 5 into 8 అంటే నెంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చేపాటికి 40 మార్క్స్ 5 8 40 మార్కులు. ఇది ఇక్కడ వరకు మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. మొత్తం సెక్షన్స్ నెంబర్ ఆఫ్ సెక్షన్స్ 4 సెక్షన్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 33 100 మార్క్స్. ఓన్లీ సెక్షన్ 4కి మట్టికే మీకు ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 4th సెక్షన్ మట్టిగా మీకు ఇంటర్నల్ చాయిస్. ఇంకా సెక్షన్ 4 తప్ప మిగిలిన 3 సెక్షన్లకి ఫస్ట్ 3 సెక్షన్లు కూడా ఎటువంటి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. స్టూడెంట్ ఇప్పుడు సోషల్ సబ్జెక్ట్ సంబంధించి బ్లూ ప్రింట్ చూద్దాం ఒకసారి. ఇక్కడ వచ్చేపాటికి సోషల్ స్టడీస్లో జాగ్రఫీ, హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకనామిక్స్ ఇలా మొత్తం మీకు 4 భాగాలుగా ఉంటుంది. 4 పార్ట్స్గా ఉంటుంది సోషల్ మొత్తం కూడా. జాగ్రఫీ, హిస్టరీ, తర్వాత ఇది వచ్చేపాటికి ఏపీ పాలిటీ అంటే ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకనామిక్స్ ఇలా ఈ 4 అంటే 4 పార్ట్స్ ఉంటుంది అనమాట హిస్టరీ మొత్తం కూడా. ఇక్కడ మీకు వచ్చేపాటికి సోషల్ స్టడీస్ అంతా కూడా ఈ అంటే సోషల్ మొత్తం 4 పార్ట్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి జాగ్రఫీ నుంచి 1 మార్క్ క్వశ్చన్ 3 ఇస్తాడు. అలాగే హిస్టరీ నుంచి 1 మార్క్ క్వశ్చన్ 3 ఇస్తాడు 3 మార్కులు. తర్వాత పాలిటీ నుంచి 3 క్వశ్చన్లు ఇస్తాడు. ఎకనామిక్స్ నుంచి 3 క్వశ్చన్లు ఇస్తాడు. ఇలా మీకు 4 పార్ట్స్ నుంచి 4 3 12 మార్కులు. ఇది మీకు సెక్షన్ ఏలో వస్తుంది. 12 into 1 12 మార్క్స్. తర్వాత ఇప్పుడు 2 మార్క్ కోసం చూద్దాం ఒకసారి. జాగ్రఫీ నుంచి
రెండు 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. 2 into 2 4 మార్క్స్. తర్వాత హిస్టరీ నుంచి మీకు రెండు 2 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. 2 into 2 4 మార్క్స్. పాలిటీ దీని నుంచి మీకు రెండు 2 మార్క్ క్వశ్చన్లు వస్తాయి. 2 into 2 4 మార్క్స్ ఉంటుంది. ఎకనామిక్స్ నుంచి రెండు 2 మార్క్ క్వశ్చన్లు వస్తాయి. 2 into 2 4 మార్క్స్. మొత్తం ఓవరాల్గా ఈ 4 టాపిక్స్ నుంచి ఈ 4 పార్ట్స్ నుంచి మీకు ఎన్ని క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది? 4 into 2 8 క్వశ్చన్లు. 4 2 8 క్వశ్చన్లు ఇస్తాడు. 8 into 2 16 మార్కులు. ఇది మీకు సెక్షన్ 2లో వస్తుంది. సెక్షన్ 2లో తర్వాత సెక్షన్ 3కి వచ్చేపాటికి మీకు 4 మార్క్స్ క్వశ్చన్స్ కదా. సెక్షన్ 3లో ఇప్పుడు మీకు జాగ్రఫీ నుంచి రెండు 4 మార్క్స్ క్వశ్చన్లు ఇస్తాడు. హిస్టరీ నుంచి రెండు 4 మార్క్స్ క్వశ్చన్లు ఇస్తాడు. పాలిటీ నుంచి రెండు 4 మార్క్స్ క్వశ్చన్లు ఇస్తాడు. ఎకనామిక్స్ నుంచి రెండు 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తాడు. ఓవరాల్గా ఈ 4 టాపిక్స్ నుంచి మీకు 8 క్వశ్చన్లు వస్తాయి. 8 into 4 32 మార్కులు. ఇది మీకు సెక్షన్ 3. తర్వాత సెక్షన్ 4కి వచ్చేపాటికి మీకు ప్రతి క్వశ్చన్కి మొత్తం 5 క్వశ్చన్లు ఉంటాయి. 5 క్వశ్చన్లు కూడా కలిపి మీకు దాదాపుగా 10 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఇంటర్నల్ చాయిస్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ మీకు జాగ్రఫీ నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఇస్తాడు. హిస్టరీ నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఇస్తాడు. పాలిటీ నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఎకనామిక్స్ నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఇలా మీకు 4 అంటే 4 పార్ట్స్ నుంచి 4 క్వశ్చన్ ఇస్తాడు. 4 8 32 మార్కులు. ఇక్కడ వచ్చేపాటికి మీకు ఇదంతా కూడా. తర్వాత మ్యాప్ పాయింటింగ్ ఇక్కడ వచ్చేపాటికి మీకు 4 చాప్టర్ల నుంచి 4 8 32 మార్కులు కదా. ఇక రిమైనింగ్ 8 మార్క్స్ వచ్చేపాటికి మ్యాప్ పాయింట్ అంటే ఇండియన్ మ్యాప్ కానీ వరల్డ్ మ్యాప్ కానీ మొత్తం రెండింటికి 4+4 అంటే 8 మార్క్స్ ఉంటుంది. ఇది టోటల్గా మీకు 100 మార్క్స్ సంబంధించి. తర్వాత ఇందాక మనం చూసాం కదా సెక్షన్ 1 12 క్వశ్చన్లు అంటే 12 into 1 12 మార్క్స్. సెక్షన్ 2 క్వశ్చన్ నెంబర్ 30 into 20 8 into 2 16 మార్క్స్. సెక్షన్ 3 21 to 28 క్వశ్చన్స్ వరకు 8 into 4 32. తర్వాత సెక్షన్ 4 8 మార్క్స్ ఇవి 29 to 33 క్వశ్చన్ వరకు 5 into 8 40 మార్క్స్. మొత్తం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 4 సెక్షన్స్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్ 33 100 మార్క్స్. నెక్స్ట్ ఇప్పుడు వెయిటేజ్ ఫర్ అకాడమిక్ స్టాండర్డ్. వెయిటేజ్ ఫర్ అకాడమిక్ స్టాండర్డ్ ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి వెయిటేజ్ చూడండి ఒకసారి. స్టూడెంట్స్ ఒకసారి చూడండి. ఇది లెసన్స్ వైజ్ బ్లూ ప్రింట్. లెసన్ వైజ్గా బ్లూ ప్రింట్. ఇది వచ్చేపాటికి మీకు బ్లూ ప్రింట్ వచ్చేపాటికి జాగ్రఫీ సంబంధించి జాగ్రఫీ. నెక్స్ట్ తర్వాత హిస్టరీ బ్లూ ప్రింట్ లెసన్ వైజ్ బ్లూ ప్రింట్. ఇది వచ్చేపాటికి హిస్టరీ నుంచి. నెక్స్ట్ తర్వాత పాలిటిక్స్ నుంచి. నెక్స్ట్ తర్వాత ఎకనామిక్స్ సంబంధించి. అలాగే మ్యాప్ పాయింట్. ఒకసారి ఇది కూడా చూడండి ఒకసారి. మ్యాపింగ్ స్కిల్స్ 15 మార్కులకు సంబంధించి. అలాగే ఇంపార్టెంట్ మ్యాప్ పాయింట్స్. ఇలాగ ఇంపార్టెంట్ మ్యాప్ పాయింట్స్ చూడండి ఒకసారి జాగ్రత్తగా. తర్వాత ఇంపార్టెంట్ మ్యాప్ రీడింగ్ అండ్ అరేంజ్మెంట్. స్టూడెంట్స్ ఇప్పుడు మీరు ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూడబోయేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్లు. చాప్టర్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫస్ట్ వచ్చేపాటికి రిసోర్స్ అండ్ డెవలప్మెంట్. ఇది ఫస్ట్ చాప్టర్. దీంట్లో 8 మార్క్స్వి అడిషనల్గా ఈ 3 క్వశ్చన్లు. తర్వాత 4 మార్క్స్వి ఈ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్లో 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి అడిషనల్. తర్వాత 4 మార్క్స్ క్వశ్చన్లు అంటే ఈ 4 క్వశ్చన్లు. తర్వాత 2 మార్క్ అండ్ 1 మార్క్వి. 2 మార్క్ అండ్ 1 మార్క్వి. నెక్స్ట్ తర్వాత సెకండ్ చాప్టర్ ఫారెస్ట్ అండ్ విల్డ్ లైఫ్ రిసోర్స్. దీంట్లో కన్ఫామ్గా వచ్చేవి చూడండి ఒకసారి. ఇక్కడ 8 మార్క్స్ క్వశ్చన్లు. దీంట్లో ఇది 18వ క్వశ్చన్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఈ చాప్టర్లో. తర్వాత ఇదే చాప్టర్లో 4 and 2 మార్క్స్ క్వశ్చన్ చూడండి ఒకసారి. 4 and 2 మార్క్స్. ఇక్కడ మీకు ఏదైతే స్టార్ మార్క్ పెట్టిందో అవి చాలా ఇంపార్టెంట్. తర్వాత థర్డ్ చాప్టర్ వాటర్ రిసోర్స్. దీంట్లో కన్ఫామ్గా వచ్చే 8 మార్క్స్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇవి
కన్ఫామ్గా వచ్చే 8 మార్క్స్ క్వశ్చన్లు. క్వశ్చన్ నెంబర్ 27 ఇక్కడ స్టార్ మార్క్ పెట్టింది, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా స్టార్ మార్క్ పెట్టినది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ కూడా ఆ స్టార్ మార్క్ పెట్టి బాగా నేర్చుకోండి, వాటితో పాటు మిగిలిన రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా. తర్వాత ఇదే చాప్టర్లో 4 మార్క్ అండ్ 2 మార్క్ క్వశ్చన్స్ చూడండి, ఇవి అడిషనల్. ఇది ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్ స్టార్ మార్క్ పెట్టింది. తర్వాత నెక్స్ట్ 4th చాప్టర్ వచ్చేపాటికి అగ్రికల్చర్లో 8 మార్క్స్ క్వశ్చన్స్ కన్ఫామ్గా వచ్చేవి, స్టార్ మార్క్ పెట్టింది చూడండి. క్వశ్చన్ నెంబర్ 36, 37, 38, 41. 4th టాపిక్ 4th చాప్టర్ అగ్రికల్చర్. ఇక్కడ వరకు 8 మార్క్స్లో కన్ఫామ్గా వచ్చేవి, స్టార్ మార్క్ పెట్టున్నవి. తర్వాత 4 and 2 మార్క్స్ ఇదే అగ్రికల్చర్ చాప్టర్లో అడిషనల్గా వచ్చే 2 మార్క్ క్వశ్చన్, 4 మార్క్స్ అండ్ 2 మార్క్ క్వశ్చన్ చూడండి ఒకసారి ఇవి. నెక్స్ట్ తర్వాత మినరల్ అండ్ ఎనర్జీ రిసోర్స్ 5th చాప్టర్. దీంట్లో వచ్చే 4 మార్క్స్ కన్ఫామ్గా వచ్చేవి. 47, 48 ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ 2 మార్క్ క్వశ్చన్స్ ఈ చాప్టర్లో. నెక్స్ట్ 6th చాప్టర్ వచ్చేపాటికి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. దీంట్లో అడిషనల్గా వచ్చే 4 మార్క్స్. తర్వాత ఇదే చాప్టర్లో 2 మార్క్స్ కన్ఫామ్గా వచ్చేవి. క్వశ్చన్ నెంబర్ 57, 58, 62, 63. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో ఆ స్టార్ మార్క్ పెట్టిన క్వశ్చన్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ 7th చాప్టర్ వచ్చేపాటికి లైఫ్ లైన్స్ ఆఫ్ న్యాచురల్ ఎకానమీ. ఈ 7th చాప్టర్లో 4 మార్క్స్ అడిషనల్గా వచ్చేవి 2 క్వశ్చన్లు. దీంట్లో ఒకటి ఇంపార్టెంట్ ఇది. తర్వాత 2 మార్క్ క్వశ్చన్స్ కన్ఫామ్గా వచ్చేవి. క్వశ్చన్ నెంబర్ 66 చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. తర్వాత ఇండియన్ మ్యాప్ 5 మార్క్స్ అండ్ అరేంజ్ మ్యాపింగ్ చూడండి ఒకసారి ఇవి. అలాగే మరికొన్ని మ్యాప్ పాయింట్స్. నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ వచ్చేప్పటికి నెక్స్ట్ చాప్టర్ 4 మార్క్స్ క్వశ్చన్ అడిషనల్ ఇవి. తర్వాత 4 మార్క్స్ అడిషనల్ ఈ చాప్టర్లో. నెక్స్ట్ ఇదే చాప్టర్లో నేషనలిజం ఇన్ ఇండియాలో కన్ఫామ్గా వచ్చే 8 మార్క్స్ క్వశ్చన్ చూడండి ఒకసారి, స్టార్ మార్క్ పెట్టినవి. క్వశ్చన్ నెంబర్ 11, 12, 13. నెక్స్ట్ 3rd చాప్టర్లో ద మేకింగ్ ఆఫ్ గ్లోబల్ వరల్డ్ 4 మార్క్స్ అడిషనల్గా వచ్చేవి. తర్వాత నెక్స్ట్ వచ్చేపాటికి ద ఏజ్ ఆఫ్ ఈ చాప్టర్లో చూడండి ఒకసారి, అంటే 4th చాప్టర్లో 4 మార్క్స్ కన్ఫామ్గా వచ్చేవి. నెక్స్ట్ 5th చాప్టర్ 8 మార్క్స్ కన్ఫామ్గా వచ్చేవి. ఇంపార్టెంట్ అంటే ఇక్కడ మీకు క్వశ్చన్ పక్కన స్టార్ మార్క్ పెట్టండి, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకోండి అవి. నెక్స్ట్ ఇదే చాప్టర్లో 2 మార్క్ క్వశ్చన్స్ కన్ఫామ్గా వచ్చేవి. నెక్స్ట్ వరల్డ్ మ్యాప్. నెక్స్ట్ తర్వాత ఈ చాప్టర్లో పవర్ షేరింగ్లో 8 మార్క్స్ క్వశ్చన్స్ కన్ఫామ్గా వచ్చేవి. నెక్స్ట్ ఈ చాప్టర్లో 2 మార్క్ క్వశ్చన్స్ కన్ఫామ్. నెక్స్ట్ 4 మార్క్స్ నెక్స్ట్ తర్వాత 3rd చాప్టర్ 4 మార్క్స్ క్వశ్చన్స్ కన్ఫామ్గా వచ్చేవి. నెక్స్ట్ 2 మార్క్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఈ చాప్టర్లో 8 మార్క్స్ కన్ఫామ్గా వచ్చేవి. స్టార్ మార్క్ అనేది జాగ్రత్తగా చూసుకోండి. అలాగే 1 and 2 మార్క్స్ ఈ చాప్టర్లో. నెక్స్ట్ ఈ చాప్టర్కి వచ్చేపాటికి 8 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి కన్ఫామ్గా వచ్చేవి. నెక్స్ట్ డెవలప్మెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ కన్ఫామ్గా వచ్చేవి, స్టార్ మార్క్ పెట్టిన జాగ్రత్తగా చూసుకోండి. 1 and 2 మార్క్స్ అడిషనల్. మరికొన్ని క్వశ్చన్స్ చూడండి ఇక్కడ స్టార్ మార్క్ పెట్టి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేపాటికి సెక్టార్స్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ. దీంట్లో 8 and 4 మార్క్స్ క్వశ్చన్స్ అడిషనల్. నెక్స్ట్ తర్వాత
మనీ అండ్ క్రెడిట్ థర్డ్ చాప్టర్లో 8 మార్క్స్ కన్ఫామ్గా వచ్చేవి. నెక్స్ట్ ఈ చాప్టర్కి వచ్చేపాటికి దీంట్లో 1 and 2 మార్క్స్ కన్ఫామ్గా వచ్చేవి. స్టార్ మార్క్ జాగ్రత్త చూసుకోండి. మరికొన్ని క్వశ్చన్స్ చూడండి అక్కడ. నెక్స్ట్ చాప్టర్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ కన్ఫామ్గా వచ్చేవి. నెక్స్ట్ 2 మార్క్ క్వశ్చన్స్ కన్ఫామ్గా వచ్చేవి. స్టూడెంట్స్ ఈ లిస్ట్ అంతా కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి రేపు మీరు సోషల్ ఎగ్జామ్ రాయిపోతున్నారు కదా స్టూడెంట్స్ అందరూ కూడా. మరి ఇప్పటి వరకు అన్ని ఎగ్జామ్స్ కూడా చాలా ఎంతో బాగా రాశారు, చాలా కష్టపడి జాగ్రత్తగా నేర్చుకుని రాశారు కదా. అలాగే ఈ సోషల్ సంబంధించినటువంటి ఈ క్వశ్చన్ అన్ని కూడా జాగ్రత్తగా చూసి నేర్చుకుని రేపు రాయబోయే సోషల్ స్టడీస్ ఎగ్జామ్ కూడా పేపర్ ప్రజెంటేషన్ చాలా మెయిన్. అలాగే మ్యాప్ పాయింట్ కూడా చాలా జాగ్రత్తగా గుర్తించండి, టెన్షన్ పడొద్దు. వన్స్ అగైన్ అందరికీ కూడా సోషల్ ఎగ్జామ్స్ స్టూడెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.